ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, అంటే స్వామివారి అభిషేకం సేవా టికెట్స్ని ఎలా పొందాలి, ఇంకా ఆఫ్లైన్ టోకెన్స్, అలాగే జూలై మంత్కు సంబంధించిన హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 8వ తేదీ ఆదివారం రోజున 90,802 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 35,776 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,73,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట నారాయణగిరి షెడ్లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా రవితేజ గారు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్తో అలిపిరి స్టెప్స్ మార్గం ద్వారా కొండ మీదకి వెళ్ళొచ్చా మేడం అని అడుగుతున్నారు. మీ వద్ద ఎటువంటి దర్శనం టికెట్స్ ఉన్నా, ఒకవేళ ఎలాంటి దర్శనం టికెట్స్ లేకపోయినా మీరు తిరుమలకి 2 నడక మార్గాలలో కూడా నడిచి వెళ్ళవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. మీ దగ్గర ఉన్న 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్తో మీరు అలిపిరి నడక మార్గంలో నడిచి తిరుమలకి చేరుకొని ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ వైష్ణవి గారు ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని దర్శనం చేసుకున్న ఎన్ని డేస్ తర్వాత ఫ్రీ దర్శనం వితౌట్ ఎనీ ఎస్ఎస్టీ టోకెన్ ఆర్ ఉచిత దర్శనం చేసుకోవచ్చు ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. మీ ఆధార్ నెంబర్తో వన్స్ ఒక్కసారి తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం ఆఫ్లైన్ టోకెన్స్ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే కంపల్సరీ 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఆఫ్లైన్ టోకెన్స్ని మళ్ళీ తీసుకోవడానికి మాత్రమేనండి. లేదు మీరు ఈ రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకున్నారు అనుకోండి, రేపు ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం అంటే ఉచిత దర్శనం చేసుకోవాలి అంటే దీనికి ఎలాంటి టైం గ్యాప్ అవసరం లేదు. ఈ రోజు టోకెన్ ద్వారా మీరు దర్శనం చేసుకోవచ్చు, రేపు ఎలాంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. అలాగే నెక్స్ట్ వంశీ గారు అక్క అలిపిరి మెట్టు మార్గంలో టికెట్ స్కానింగ్ ఉంటుందా అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడా టికెట్ స్కానింగ్ అయితే ఉండదండి. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో ఇస్తున్న ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకున్నటువంటి భక్తులు నడక మార్గాలలో కావచ్చు, బస్ మార్గంలో కావచ్చు మీరు ఎక్కడా కూడా ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆ ఎస్ఎస్టీ టోకెన్ ద్వారా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని తిరుమలలోని ఏటీజీహెచ్ వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేసి క్యూ లైన్ లో వెళ్లేటప్పుడు మాత్రమే మీ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ అనేది స్కాన్ చేస్తారండి. ఇకపోతే అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను తీసుకున్నటువంటి భక్తులు మాత్రం ఆ టోకెన్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి. ఆ నడక మార్గం మధ్యలో 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకుంటేనే మీరు తీసుకున్న దివ్య దర్శనం టోకెన్ అనేది వ్యాలిడ్ అయి మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాలి
గుర్తుంచుకోవాల్సింది, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న భక్తులు మాత్రమే ఆ నడక మార్గంలో ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకోవాలండి. అంతేకాని తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మీరు ఆ టోకెన్ ని ఎక్కడ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. దీనిని ముఖ్యంగా భక్తులు గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ ప్రియా గారు జూలై మంత్ హోమం దర్శనం టికెట్స్ డేట్ చెప్పండి అని అడుగుతున్నారు. అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జూన్ 25వ తారీఖున ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. కాబట్టి ఎవరైతే జూలై మంత్ కు సంబంధించి ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూన్ 25వ తారీఖు ఉదయం 10 గంటల కల్లా రెడీగా ఉండి ఆ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ వినోద్ కుమార్ గారు, అక్క స్వామివారి అభిషేకం సేవా టికెట్స్ ఆఫ్లైన్ లో దొరికే ఛాన్స్ ఉంటుందా అక్క ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. స్వామివారికి ప్రతి శుక్రవారం రోజు నిర్వహించే అభిషేకం సేవా టికెట్స్ అనేవి ఆన్లైన్లో కోవిడ్కు ముందే డీడీ విధానంలో 2050వ సంవత్సరం వరకు కంప్లీట్గా బుక్ అయిపోవడం జరిగిందండి. సో 2050వ సంవత్సరం వరకు ఆన్లైన్లో స్వామివారి అభిషేకం సేవా టికెట్స్ని పొందడానికి ఎలాంటి ఆప్షను లేదు. ఈ అభిషేకం సేవా టికెట్స్ని పొందడానికి భక్తులకు ఉన్న ఒకే ఒక మార్గం ఆఫ్లైన్ లక్కీ డిప్. తిరుమల కొండపై ప్రతిరోజు కూడా CR ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కీ డిప్ ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయండి. శుక్రవారం రోజు స్వామివారికి అభిషేకం సేవ నిర్వహిస్తారు కాబట్టి ఈ అభిషేకం సేవా టికెట్స్ ముందు రోజు అనగా ప్రతి గురువారం రోజున CR ఆఫీస్ వద్ద ఉన్న ఆఫ్లైన్ లక్కీ డిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద ఆ రోజు ఉన్న సేవల్ని బట్టి 3 నుంచి 5 టికెట్స్ వరకు అందుబాటులో ఉంటాయి. మీరు ప్రతి గురువారం రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఎప్పుడైనా CR ఆఫీస్ వద్ద ఉన్న ఆఫ్లైన్ లక్కీ డిప్ ఆర్జిత సేవ కౌంటర్స్ వద్దకి మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఆఫ్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి ఆఫ్లైన్ లక్కీ డిప్ రిజల్ట్ ని ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేసినప్పుడు మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వస్తే ఆ మెసేజ్ లోనే ఆ సేవకి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పే లింక్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడం తెలియదు అనుకోండి. అలాంటప్పుడు మీరు మళ్ళీ సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి రాత్రి 8 గంటల లోపు చేరుకొని ఆ సేవకి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని అక్కడే టికెట్ ని మీరు ప్రింట్ తీసుకోవచ్చండి. అయితే ఆఫ్లైన్ లక్కీ డిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద ఆ సేవలకి అమౌంట్ పే చేయడానికి బై క్యాష్ అయితే టీటీడీ వారు తీసుకోవడం లేదు. UPI ద్వారా కానీ లేదా కార్డ్స్ ద్వారా కానీ మాత్రమే మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ కాలేదు అనుకోండి, సేమ్ అదే ప్రాసెస్ లో మళ్ళీ వచ్చే గురువారం రోజున అభిషేకం సేవా టికెట్స్ కి ఆఫ్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. అయితే ఈ అభిషేకం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 750 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై ఒక్క పర్సన్ ని మాత్రమే అలో చేస్తారు. ఇదండి స్వామివారి అభిషేకం సేవా టికెట్స్ ని పొందడానికి ప్రస్తుతం భక్తులకి ఉన్న మార్గం ఆఫ్లైన్ లక్కీ డిప్. అలాగే నెక్స్ట్ భాస్కర్ గారు, హాయ్ మేడం, టికెట్స్ ఒక్కరు క్యూలో నిల్చొని ఎన్ని టికెట్స్ తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చా, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ మేడం అని అడుగుతున్నారు. తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న SST టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం ఆఫ్లైన్ టోకెన్స్ను కావచ్చు, మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఈ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంతమంది భక్తులు కూడా ఎవరికి వాళ్ళే ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఆ టోకెన్ తీసుకోవాలి. మీ ఆధార్ కార్డు ఒరిజినల్ కావచ్చు లేదా క్లియర్గా కనిపించే జిరాక్స్ను కావచ్చు తీసుకొచ్చి ఎవరికి వాళ్ళే ఈ టోకెన్ తీసుకోవాలండి. ఎందుకని అంటే మీ ఆధార్ నెంబర్ ఆ కౌంటర్లో ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడ లైవ్లో మీ ఫోటోని క్యాప్చర్ చేసుకొని మీ ఆఫ్లైన్ టోకెన్ ఇస్తారు. మీకు ఇచ్చినటువంటి టోకెన్ లో మీ ఫోటో కూడా రావడం జరుగుతుంది. సో ఒకరికి ఒక SST టోకెన్ మాత్రమే ఇస్తారు. కాబట్టి మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకెన్స్ తీసుకోవాలో అంతమంది కూడా కంపల్సరీ ఆధార్ కార్డ్స్ ని తీసుకొచ్చి కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే ఆ టోకెన్ తీసుకోవాలండి. భక్తులు ముఖ్యంగా గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ శ్రీనివాసరావు గారు, ఓం నమో వెంకటేశాయ, సిస్టర్ నాకు జూలై నెలలో అంగప్రదక్షిణం టికెట్ ఉంది. రిపోర్టింగ్ టైం ఈ కింది విధంగా ఇచ్చారు. రిపోర్ట్ అట్ SCD కాంప్లెక్స్ వైకుంఠం 1 తిరుమల ఆన్ 8/7/2025 at 1 AM అని ఇచ్చారు. అంటే నేను 8/7/2025 రాత్రి అక్కడ ఉండాలా లేదంటే 7/7/2025 రాత్రి అక్కడ ఉండాలా అని సందేహంగా ఉంది సిస్టర్, ప్లీజ్ క్లారిఫై. ఎందుకంటే రాత్రి 12 గంటల తర్వాత రైల్వే టైంలో డేట్ మారిపోతుంది కదా, నా సందేహం క్లారిఫై చేయగలరు అని అడుగుతున్నారు. మీరు జూలై 8వ తేదీకి అంగప్రదక్షిణం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి మీకు రిపోర్టింగ్ టైం అనేది జూలై 8వ తేదీ తెల్లవారు
తెల్లవారుజామున 1 గంటకి వైకుంఠం 1 వద్ద మీరు రిపోర్ట్ చేయాలని రిపోర్టింగ్ టైం అయితే ఇచ్చున్నారండి. సో మీరు ఈ అంగప్రక్షణం సేవకు రిపోర్ట్ చేసి సేవలో పాల్గొనడానికి జూలై 7వ తేదీ రాత్రి కల్లా మీరు తిరుమలకి చేరుకోవాలి. అలా తిరుమలకి చేరుకున్న తర్వాత ఆ రాత్రి ఎగ్జాక్ట్ గా 12 నుంచి 1 గంట మధ్యలో శ్రీవారి పుష్కరంలో మీరు స్నానం ఆచరించి వైకుంఠం 1 వద్ద ఆ అంగప్రక్షణం సేవకు రిపోర్ట్ చేయాలి. అంటే తెల్లవారితే 8వ తేదీ కదండి. మీరు ఈ అంగప్రక్షణం సేవలో పాల్గొనడానికి జూలై 7వ తేదీ రాత్రి కల్లా తిరుమలకి చేరుకునేలా ప్లాన్ చేసుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.